ప్రేక్షకులకు నమస్కారం. ఈ మధ్య ప్రతి ఆదివారం మనం చాంద్రమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అంటే మూన్ సైన్స్ అంటామండి. దాంతోపాటుగా సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది అని 2 వీడియోలు ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ప్రధానంగా కూడా ఏంటంటే సౌరమానం అంటే మనం జన్మించినప్పుడు సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తుంటే దాన్ని సౌరమానంగా వ్యవహరిస్తున్నాం. ఇక్కడ మేము ఏం చేస్తామంటే ఒక్కొక్క రాశి వారు వేసి దాని కిందనే మనం ఏం చేస్తున్నామంటే ఆ డేట్స్ కూడా వేస్తున్నామండి. దాని ప్రకారంగా వారఫలాలు చూసుకోవాలి. ఎవరైతే సౌరమానాన్ని ఆచరిస్తారో వారు. చంద్రమానం అంటే జన్మరాశి ప్రకారం చూసుకుంటే సరిపోతుంది. కాబట్టి ప్రేక్షకులు దయచేసి దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకుని గమనించుకుంటే ఇది కూడా చక్కగా అందరికీ ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. సౌరమాన రీత్యా నవంబర్ 9వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు మధ్యన మనందరికి కూడా ఏ విధంగా ఉంటుంది అని ఒక్కొక్క రాశి వారి గురించి మనం వివరంగా మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా మేషరాశి. మార్చి 21వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా మేషరాశి వారు. ఈ వారం వీరికి జరగబోయే శుభాశుభ ఫలితాలు, పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు ఈ వారం మీరు నిర్విఘ్నంగా కొనసాగిస్తారు. అతిశయం ఆర్భాటాలు లేకుండా ఎదుటి వ్యక్తులు ఎంత పెద్ద వ్యక్తులైనా చిన్న వ్యక్తులైనా సరే వారిని చక్కగా ఆదరిస్తారు అని చెప్పొచ్చు. ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం ఎక్కువగా చేస్తారు. రుణ బాధల నుంచి కూడా కొంతవరకు ఈ వారం ఈ రాశి వారు బయటపడతారు. బంధువులతో వివాదాలు ఏమంటే వాటిని కూడా సర్దుబాటు చేసుకుంటారు అని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతకాలం నుంచి పీడిస్తున్న ఒక ముఖ్యమైన సమస్య నుంచి లేదా వివాదం నుంచి ఈ వారం ఈ రాశి వారు బయటపడతారు. నిరుద్యోగులు నూతన ఉత్సాహంతో ముందుకు సాగి మంచి విజయాలు నమోదు చేస్తారు. వ్యాపారస్తుల వారు క్రమేపీ కూడా వ్యాపారాలు విస్తరిస్తారు. నూతన పెట్టుబడులు కూడా వీరికి చేతికంతాయి. ఉద్యోగస్తులు కాస్త పని భారం తగ్గడం వల్ల ఈ వారం ఊపిరి పీల్చుకుంటారు. వైద్య, సాంకేతిక, పారిశ్రామిక రంగాల కొన్ని విజయాలు ప్రత్యేకంగా వరిస్తాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన అంటే నూతన పొదుపు పథకాల్లో పెట్టుబడులు ఏదన్నా కూడా పెట్టాలి అని చెప్పి అనుకుంటే అటువంటి నిర్ణయాలకు ఈ వారం వీరికి అనుకూలంగా ఉంది. అదేవిధంగా మేషరాశి వారు సౌరమాన రీత్యా ఈ వారం ఆరోగ్యపరమైన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగాలి. అవసరమని చెప్పనుకుంటే వైద్యులను సంప్రదించడం చాలా మంచిది. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా సరే ప్రధానంగా మౌనంగా ముందుకు సాగడమే ఈ వారం వీరికి చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక వారం మధ్యలో అనుకోని ప్రయాణాలు, మానసిక శాంతి ఉంటుందని చెప్పవచ్చు. పరిహారాల విషయానికి వస్తే మేషరాశి ప్రతినిత్యం కూడా ఈ వారం అంతా కూడా శివారాధన చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి వృషభ రాశి. ఏప్రిల్ 21వ తారీఖు నుంచి మే 21వ తారీఖుల మధ్యన జన్మించిన వారు సన్ సైన్స్ ప్రకారం వృషభ రాశి వారు. ఈ వారం వీరికి జరగబోయే ప్రధానమైన శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే కొన్ని చికాకులు ఏవైతే గత కొంతకాలంగా పీడిస్తున్నాయో అటువంటివి క్రమేపీ కూడా సర్దుబాటు అవుతాయి. శత్రువులను కూడా ఆత్మీయంగా పలకరించి వారిని కూడా ఆకట్టుకుంటూ ముందుకు సాగుతారు. ఆలోచనలు వెనువెంటనే కూడా అమలు చేస్తారని చెప్పవచ్చు. చిన్నాటి స్నేహితులతో గతంలో జరిగిన అనుభవాలను పంచుకుంటారు. సమాజంలో చక్కటి గౌరవం కూడా లభిస్తుంది. ఇక వాహనాలు కొనాలి, ఆభరణాలు కొనాలి అని చెప్పి అనుకుంటున్నారో వారి కోరిక కూడా నెరవేరుతుంది. కోర్టు వ్యవహారాల్లో చిక్కులు, సమస్యలు ఏమైనా ఉంటే కొద్దిగా కూర్చొని మాట్లాడుకుంటే అవి కూడా తొలగుతాయి. భాగస్వామ్య వ్యాపారాలు ఉత్సాహంగా, ఉల్లాసంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగస్తులు పై అధికారులు ఏ బాధ్యతను అప్పగించినా సజావుగా సకాలంలో పూర్తి చేస్తారు. క్రీడారంగం వారు, పారిశ్రామిక రంగం వారు, వైద్య రంగం వారికి యోగవంతంగా ఈ వారం గడుస్తుంది. సాంకేతిక రంగం వారు అనుకున్న లక్ష్యాలను ఈ వారం అతి సులువుగా సాధిస్తారు. ఇక సౌరమాన రీత్యా వృషభ రాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక చిన్న సూచన, ఇతరులు ఎంత పొగిడినా పొంగిపోకుండా వినయంగా మసులుకోవడం చాలా మంచిది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో వీరి యొక్క అతి మంచితనం కూడా వీరికి నష్టం కలగజేస్తుంది. దీన్ని కూడా గుర్తుంచుకొని సమయానుసారం నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు సాగడం వీరికి చాలా చక్కటి సూచనగా చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే ప్రధానంగా వృషభ రాశి వారు దుర్గా అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి మిథున రాశి. మే 22వ తారీఖు నుంచి జూన్ 22 తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా మిథున రాశి వారు. ఈ వారం వీరికి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. బంధువులతో వీరు ఈ వారం ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు పోటీ పరీక్షలకు ఎవరైతే హాజరవుతారో అటువంటి వారు విజయాలు సాధిస్తారు. ఆదాయం కొంతవరకు పెరుగుతుంది. దీనివల్ల కూడా వీరు సంతోషంగా గడుపుతారు. ముఖ్యమైన కార్యక్రమాలు ఎదుటి వ్యక్తి యొక్క జోక్యం లేకుండా స్వంతంగానే పూర్తి చేస్తారు. ఇక వ్యాపారస్తుల వారు వ్యాపారంలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగస్తులకు ఈ వారం సంతృప్తికరంగానే గడుస్తుంది. క్రీడారంగం వారు, సాంకేతిక రంగం వారికి మంచి అవకాశాలు దగ్గరకు వస్తాయి అని
చెప్పవచ్చు. ఇక మిథున రాశి వారికి ఈ వారం చెప్పదగిన ఒక ముఖ్యమైన సూచన ఏమిటి అన్న విషయానికి వస్తే, నూతన పెట్టుబడులు పెట్టడానికి ముందు 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం మంచిది. అంటే నూతన పెట్టుబడుల విషయంలో తొందరపాటు పనికిరాదు. అయితే గతంలో ఎప్పుడో చేసినటువంటి పొదుపు ఏదైతే ఉందో అది ఈ వారం వీరికి చేతికి అందే అవకాశం ఉంది. అంటే పెద్ద మొత్తంలో డబ్బు కూడా ఈ వారం చేతికి అందుతుంది. కానీ దాన్ని మళ్ళీ కూడా సద్వినియోగం చేసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహారాల విషయానికి వస్తే, మిథున రాశి ప్రతి నిత్యం కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కర్కాటక రాశి. జూన్ 23వ తారీఖు నుంచి జూలై 22 తారీఖుల మధ్య జన్మించిన వారు సౌరమాన రీత్యా కర్కాటక రాశి వారు. ఈ వారం వీరికి ముఖ్యంగా ఆదాయం విషయానికి వస్తే గతం కంటే కూడా ఈ వారం ఆదాయం మెరుగుపడుతుంది. స్థిరాస్తులు సమకూర్చుకునేందుకు ప్రయత్నాలు కూడా ఈ వారం నుంచి ముమ్మరం చేస్తారు. కొన్ని సమస్యలు తీరడం వల్ల ఈ వారం వీరు ఊపిరి పీల్చుకుంటారు. కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, వారి అభిప్రాయాలను గౌరవిస్తూ ముందుకు సాగుతారు. ఆపదలో ఉన్న వ్యక్తుల్ని ఆదుకుంటారు అని చెప్పొచ్చు. విద్యార్థులకు కూడా ఈ వారం ఊహించని అవకాశాలు కొన్ని దక్కుతాయి. వ్యాపారస్తుల వరకు ఈ వారం ఒడిదుడుకులు అధికమవుతాయి, సమస్యలు కూడా అధికమవుతాయి. కానీ వారు వాటిని అధిగమిస్తారు అని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు విధి నిర్వహణలో మరింత ముందుకు దూసుకు వెళ్లే ప్రయత్నం చేస్తారు. వైద్య పారిశ్రామిక రంగం వారు కూడా కొన్ని విజయాలు సాధిస్తారు. సాంకేతిక రంగం వారు ప్రయత్నాలన్నీ కూడా వేగవంతంగా పూర్తవుతాయి అని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏమిటంటే, మనస్సులో ఉన్న మాటను నిర్భయంగా చెప్పి ఎదుటి వ్యక్తులలో ఉన్నటువంటి అనుమానాలను ఈ వారం నివృత్తి చేస్తారు. అదేవిధంగా వివాహాది శుభకార్యాలపై వీరి యొక్క ఉద్దేశాలు, ఆలోచనలు పెద్దలకు వివరించే ప్రయత్నం చేస్తారు. కాకపోతే ఆరోగ్యం పట్ల ఈ వారం వీరు ఎంత శ్రద్ధ వహిస్తే అంత మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సూర్యారాధన చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి సింహరాశి. జూలై 23 నుంచి ఆగస్టు 22 మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా సింహరాశి వారు. ఈ వారం వీరికి జరగబోయే శుభాశుభ ఫలితాల విషయానికి వస్తే ముఖ్యమైన కార్యక్రమాలు ఎటువంటి ఆలస్యం లేకుండా పూర్తి చేస్తారు. అదేవిధంగా అదనపు ఆదాయం కూడా ఈ వారం వీరికి చేతికంతుంది. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. అదేవిధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. భాగస్వామ్య వ్యాపారస్తులు తమ వ్యాపారంలో లాభాల దిశగా నడిపిస్తారు. ఉద్యోగస్తులకు కూడా ఈ వారం కష్టం ఫలించడం వల్ల సంతోషకరంగానే గడుస్తుంది. సాంకేతిక రంగం వారికి ఊహించని అవకాశాలు తలుపు తడతాయి అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి ఈ వారం చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే, నూతన పెట్టుబడుల విషయంలో ఏమాత్రం కూడా తొందరపాటు మంచిది కాదు. అవసరమైతే అనుభవజ్ఞుల యొక్క సలహాలు తీసుకుని ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా నూతన ఒప్పందాల మీద ఏదైనా కూడా సంతకం చేసేటప్పుడు కూడా 1-2 సార్లు ఆలోచించి చేయడం చాలా మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే సింహరాశి ఈ వారం అంతా కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి కన్యరాశి. ఆగస్టు 23 నుంచి సెప్టెంబర్ 22వ తారీఖు మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా కన్యరాశి వారు. ఈ వారం వీరికి ఏ విధంగా ఉంది అని అధ్యయనం చేస్తే ముఖ్యమైన వ్యవహారాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆదాయానికి కొంతకాలంగా పడ్డ ఇబ్బందులు తీరుతాయి. ఖర్చులకు సరిపోయే విధంగా డబ్బు ఈ వారం సమకూరుతుంది అని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ వారం బాధ్యతలను వీరు సమర్థవంతంగా నిర్వహిస్తారు. కుటుంబంలో శుభకార్యాల నిర్వహణపై చర్చలు కూడా జరుపుతారు అని చెప్పవచ్చు. నూతన వ్యక్తులతో పరిచయాలు కూడా పెంచుకుంటారు. వాహనాలు, ఆభరణాలు లాంటి కొనుగోలు చేద్దాం అని చెప్పి అనుకున్న వారి కోరిక నెరవేరుతుంది. ఈ వ్యాపారకుల వరకు వ్యాపారంలో అనుకున్న లాభాలు దక్కుతాయి. వ్యాపార విస్తరణ కార్యక్రమాలు ముమ్మరం చేస్తారు. ఉద్యోగస్తులు కూడా సంతోషకరమైన విషయాలు కొన్ని తెలుసుకుంటారు. సాంకేతిక రంగం వారికి, క్రీడా రంగం వారికి అవకాశాలు కొన్ని అప్రయత్నంగా లభిస్తాయి. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే, ముఖ్యంగా వ్యాపారస్తులు నూతన వ్యాపార భాగస్వాములను చేర్చుకునే విషయంలో తొందరపడకూడదు. కాస్త జాగ్రత్తగా వారితో మాట్లాడి నిర్ణయం తీసుకోవడం మంచిది. అదేవిధంగా ఈ రాశి వారికి నచ్చని విషయాలు నిర్భయంగా, నిర్మోహమాటంగా ఎదుటి వ్యక్తులు చెప్పే ప్రయత్నం చేయడం కూడా చాలా మంచిది. వారికి ఈ విషయం చెప్తే వారు ఏమనుకుంటారో అని చెప్పి అనుకోకుండా ఏదైతే వీరికి నచ్చలేదో ఆ విషయాన్ని చెప్పే ప్రయత్నం చేయడం మంచిది అని చెప్పవచ్చు. భార్యాభర్తల మధ్య కొద్దిగా ఎడబాటు కలిగే అవకాశం కూడా ఈ రాశి వారికి సౌరమాన రీత్యా కాస్త అధికంగా ఉందని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే కన్యరాశి ప్రతినిత్యం కూడా సత్యనారాయణ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి తులారాశి.
సౌరమాన రీత్యా సెప్టెంబర్ 23వ తేదీ నుంచి అక్టోబర్ 22వ తారీఖుల మధ్య జన్మించిన వారు, ముఖ్యంగా తులారాశి వారు, ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న విషయాన్ని అధ్యయనం చేసి ఆదాయం కాస్త పెరుగుతుంది. రుణదాతల నుంచి ఎదురుతున్న ఒత్తిడిని ఈ వారం తట్టుకొని నిలబడతారు. ముఖ్యమైన కార్యక్రమాలు నిదానంగా పూర్తి చేస్తారు. వివాహాది శుభకార్యాలు, కొన్ని వేడుకల్లో ఈ వారం వీరు చురుగ్గా పాల్గొంటారు అని చెప్పొచ్చు. భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు కూడా ఈ వారం తీసుకుంటారు. వ్యాపారస్తుల వరకు ఈ వారం క్రమేపీ వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నూతన పెట్టుబడులు కూడా చేతికంతాయి. ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో పని భారం నుంచి ఈ వారం కాస్త విముక్తి లభిస్తుంది. పారిశ్రామిక రాజకీయ రంగాల వారి కృషి ఈ వారం ఫలిస్తుంది. కళారంగం వారికి, క్రీడారంగం వారికి చక్కటి గుర్తింపు కూడా లభిస్తుంది. ఇక సాంకేతిక రంగం వారు తమ అనుభవాన్ని రంగరించి కొన్ని పనులను దిగ్విజయంగా పూర్తి చేస్తారు అని చెప్పవచ్చు. ఈ రాశి వారికి చెప్పదగిన సూచన, ముఖ్యంగా భార్యాభర్తలు, సోదరులతోటి తొందరపాటు మాటలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. అంటే వాళ్ళతో మాట్లాడేటప్పుడు తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఉండటం మంచిది. అదేవిధంగా ఏది కూడా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే, తులారాశి ప్రతి నిత్యం కూడా ఈ వారమంతా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. అక్టోబర్ 23వ తారీఖు నుంచి నవంబర్ 22వ తారీఖుల మధ్యన జన్మించిన వారు, వృశ్చిక రాశి వారు, సౌరమాన రీత్యా ఈ వారం వీరికి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే చేపట్టిన కార్యక్రమాలు ఎటువంటి హడావిడి లేకుండా పూర్తి చేస్తారు. బంధువులు వీరి పట్ల ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ బాధ్యతలన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేస్తారు. అందరిలో కూడా ప్రత్యేకమైన గౌరవము, గుర్తింపు లభిస్తుంది అని చెప్పవచ్చు. ఏది ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక చింతన కూడా ఈ వారం వీరికి బాగా అధికమవుతుంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా చేసే ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు ముఖ్యంగా ఈ రాశి వారు అయితే పోటీ పరీక్షలకు హాజరవుతారో అక్కడ వారు విజయాలు సాధిస్తారు. వ్యాపారకుల వారు వ్యాపార విస్తరణ ప్రయత్నాలను ముమ్మరం చేస్తారు. నూతన భాగస్వాములను కూడా చేర్చుకుంటారు. ఉద్యోగస్తులు తమ సంస్థ నుంచి కీలకమైన సమాచారాన్ని ఈ వారం అందుకుంటారు. వైద్య, పారిశ్రామిక రంగం వారికి ఊహించని పిలుపు అందుతుంది. సాంకేతిక రంగం వారి యొక్క కృషి, పట్టుదల కూడా ఫలిస్తుంది. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే, ప్రధానంగా ఈ వారం పరిస్థితులు కాస్త వ్యతిరేకంగా ఉన్నా ఏమాత్రం కూడా భయపడకుండా ధైర్యంగా ముందుకు సాగడం చాలా మంచిది అని చెప్పవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలకు దూరంగా ఉండడం మరింత మంచిది. ఇక వీరు పాటించాల్సిన పరిహారాల విషయానికి వస్తే, ప్రతి నిత్యం కూడా వృశ్చిక రాశి వారు ఈ వారం అంతా కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. నవంబర్ 23వ తారీఖు నుంచి డిసెంబర్ 22వ తారీఖుల మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా ధనురాశి వారు. ఈ వారం వీరికి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే, ప్రధానంగా ఇంటి సమస్యలంటమే కుటుంబ సమస్యలు బాగా కూడా అధికమవుతాయి. దీనివల్ల వీరు కాస్త సతమతమవుతారు. ఎంత ప్రయత్నం చేసినా కార్యక్రమాలు ఏమాత్రం కూడా ముందుకు సాగవు. ఎంత ప్రయత్నం చేసినా సమస్యలు కూడా తీరే అవకాశం లేదని చెప్పవచ్చు. అదేవిధంగా వీరికి ఈ వారం బద్ధకం కూడా బాగా అధికమవుతుంది. దీనివల్ల కొన్ని పనులు చేయలేక వాయిదా వేసుకోవడం, ఇష్టం లేక వాయిదా వేసుకోవడం, ప్రయాణాలు వాయిదా వేసుకోవడం కూడా చేస్తారు. కాబట్టి బద్ధకాన్ని వదిలించుకోవడం ఈ రాశి వారికి చెప్పదగిన సూచనగా చెప్పవచ్చు. ఆర్థిక వ్యవహారాల పట్ల కూడా కాస్త ఆందోళన తప్పదు. వ్యతిరేక పరిస్థితుల మధ్య ఈ వారం వీరు కొట్టుమిట్టాడుతారు. విద్యార్థుల్లో ప్రతిభ ఉన్నా, ప్రతిభ కనపరిచినా పెద్దగా ఫలితం రాకపోవడం వల్ల నిరాశ చెందుతారు. ఇక ప్రముఖ వ్యక్తులను కలుసుకునేందుకు చేసే ప్రయత్నాల్లో కూడా ఆటంకాలు ఎదురవుతాయి. ఒక సమాచారం ఏదైతే అందుతుందో అది ఈ వారం వీరికి కాస్త ఆందోళనకు కారణమయ్యే అవకాశం ఉంది. స్థిరాస్తి విషయంలో కూడా కోర్టు కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది. వాహనాలు, ఆభరణాలను ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటే అంత మంచిది. అదేవిధంగా వ్యాపారస్తుల విషయానికి వస్తే భాగస్వాములతోటి కొద్దిగా గొడవలు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా భాగస్వాములను కూడా పూర్తిగా అంటే అతిగా విశ్వసించకుండా వ్యాపారం ఎలా సాగుతుందో కనుక్కుంటూ వీరు కాస్త ముందుకు సాగడం మంచిదని చెప్పవచ్చు. ఉద్యోగస్తులకు ఇవాళ రేపు చేతికి అందుతుంది అన్నటువంటి ప్రమోషన్లకు సంబంధించిన వార్త వాయిదా పడే అవకాశం ఉంది. వైద్య, కళారంగం వారికి కూడా నిరాశ తప్పదు. సాంకేతిక రంగం వారికి చేసే ప్రయత్నాల్లో ఆటంకాలు మరింత అధికమవుతాయి అని చెప్పవచ్చు. ఇక ధనురాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే, ప్రధానంగా డబ్బు ఖర్చు చేసేటప్పుడు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం ఏమాత్రం కూడా మంచిది కాదు. కాబట్టి దీన్ని గుర్తించుకొని ఎంతవరకు అవసరమో అంతవరకే డబ్బు ఖర్చు చేయడం చాలా మంచిది. ఇతర వ్యక్తులకు హామీలు ఇచ్చేటప్పుడు కూడా ఏమాత్రం కూడా
తొందరపడకూడదు. దీన్ని కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది అని చెప్పవచ్చు. ఇక పరిహార విషయానికి వస్తే శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క నామస్మరణ చేస్తూ ఈ వారం అంతా కూడా ముందుకు సాగడం వీరికి చాలా మంచిది. తదుపరి మకర రాశి. డిసెంబర్ 23వ తారీఖు నుంచి జనవరి 22వ తారీఖుల మధ్యన జన్మించిన వారు సౌరమాన రీత్యా మకర రాశి వారు ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న విషయాలు అధ్యయనం చేస్తే ఆదాయానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ వారం వీరికి గడుస్తుంది. నూతనంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురైనా సరే వీరు వాటిని అధిగమిస్తారు. ఆత్మీయులు బంధువుల నుంచి కొన్ని విషయాల్లో తీవ్రమైన ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉంది. ఆత్మవిశ్వాసం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టకుండా ముందుకు సాగడం చాలా మంచిది. అదేవిధంగా కొంతమంది మాట్లాడే మాటలు ఈ వారం ఈ రాశి వారిని బాధించే అవకాశం ఉంది. అయినా సరే సహనమే వీరికి శ్రీరామరక్షగా చెప్పవచ్చు. ఇక ఇళ్ళు వాహనాలు కొనుగోలుకు సంబంధించిన నిర్ణయాలు కొన్ని తీసుకుంటారు. వ్యాపారస్తుల వారు వ్యాపారాలు నిదానంగా సాగిస్తూ మంచి లాభాలు మాత్రం సంపాదిస్తారు. ఉద్యోగస్తులకు ఉద్యోగ జీవితంలో ఉన్నటువంటి ఆటంకాలు తొలగే అవకాశం అధికంగా ఉంది. పారిశ్రామికవేత్తలు కళారంగం వారికి కూడా మంచి అవకాశాలు ఊరిస్తాయి అని చెప్పవచ్చు, కానీ చేతికందవు. వైద్య క్రీడారంగం వారు కూడా ఆచితూచి ముందుకు సాగడం చాలా మంచిది. సాంకేతిక రంగం వారికి కూడా ఒక సమాచారం కాస్త ఊరటనిస్తుంది అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన ఒక చిన్న సూచన ఏమిటంటే ప్రధానంగా వీరికి గతంలో జరిగినటువంటి అనుభవాలు ఈ వారం చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి గతానుభవాలను దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదని చెప్పవచ్చు. అదేవిధంగా ఆరోగ్యం పట్ల ఎంత జాగ్రత్త వహిస్తే ఈ వారం వీరికి అంత మంచిది. పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా సూర్యారాధన చేస్తూ ముందుకు సాగడం ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి కుంభరాశి. సౌరమాన రీత్యా జనవరి 23వ తారీఖు నుంచి ఫిబ్రవరి 22వ తారీఖుల మధ్యన జన్మించిన వారు కుంభరాశి వారు ఈ వారం వీరికి ఏ విధంగా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే రావాల్సిన డబ్బు సమయానికి చేతికి అందక ఇబ్బంది పడతారు. నూతన రుణాలు కూడా చేయాల్సిన సందర్భాలు అధికమవుతాయి. ముఖ్యంగా ఈ వారం వీరు వివాదాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు. ఆరోగ్య సమస్యలు బాగా కూడా ఈ వారం వీరికి చికాకు కలిగిస్తాయి. తరచూ ఆసుపత్రుల సందర్శనం కూడా తప్పకపోవచ్చు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలకు కూడా కాస్త ఆటంకాలు ఏర్పడతాయి. ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగం వ్యాపారస్తులు సరైన అమ్మకాలు లేక కాస్త నిరుత్సాహానికి లోనవుతారు. ఈ వ్యాపారస్తుల వారు నూతన పెట్టుబడుల విషయంలో కాస్త ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తే వ్యాపారస్తులకు అంత మంచిది. ఉద్యోగస్తులకు ఇష్టమున్నా లేకపోయినా ఉద్యోగ జీవితంలో కొన్ని మార్పులకు స్థాన చలనం లాంటి వాటికి సిద్ధపడక తప్పదు అని చెప్పవచ్చు. ఇక కళారంగం క్రీడారంగం వారి ఆశలు కూడా పెద్దగా ఫలించే అవకాశం లేదని చెప్పవచ్చు. ఇక సాంకేతిక రంగం వారు ముఖ్యంగా మరింత శ్రద్ధగా తమ బాధ్యతలు నిర్వహించే ప్రయత్నం చేయడం మంచిది. ఈ రాశి వారికి చెప్పదగిన చిన్న సూచన ఏంటంటే ప్రధానంగా కొంతమంది వ్యక్తులు వీరిని కలిసి సాయం చేయమని చెప్పి కోరే ప్రయత్నం చేస్తారు. కాకపోతే వెనక ముందు ఆలోచించకుండా వారికి సాయం చేయకుండా నిజంగా ఏం జరిగింది, ఎంతవరకు సాయం మనం చేయగలుగుతామని చెప్పి కాస్త జాగ్రత్తగా ఆలోచించి సాయం చేయాలా వద్దా అని చెప్పి ఆ తర్వాత నిర్ణయాలు తీసుకోవడం మంచిది అని చెప్పవచ్చు. పరిహార విషయానికి వస్తే కుంభరాశి వారు ఈ వారం అంతా కూడా ప్రతినిత్యం కూడా లక్ష్మీనారాయణుల యొక్క నామస్మరణ చేస్తూ ముందుకు సాగడం మంచిది. తదుపరి మీనరాశి. ఫిబ్రవరి 23వ తారీఖు నుంచి మార్చి 20వ తారీఖుల మధ్య జన్మించిన వారు మీనరాశి వారు ఇక ఈ వారం వీరికి ఎలా ఉంది అన్న అంశాన్ని అధ్యయనం చేస్తే నూతనోత్సాహంతో వ్యవహరించి ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. సమాజంలో విశేష గౌరవం కూడా లభిస్తుంది. ఎంతటి వారిని సరే తమ వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభా పాఠవాలు కూడా వెలుగులోకి వస్తుంది. పుట్టినరోజు వివాహ వేడుకలు లాంటి వాటిలో ఈ వారం మీరు కాస్త ఎక్కువగా పాల్గొనాల్సి వస్తుంది. ఓర్పుతో నేర్పుతో వ్యవహరిస్తే సమస్యల నుంచి తప్పకుండా బయటపడతారు. వ్యాపారస్తుల వారికి వారి యొక్క వ్యాపారాలు అభివృద్ధి పథంలో సాగుతాయి. ఉద్యోగస్తులకు మంచి హోదాలు లభించే అవకాశం అధికంగా ఉంది. కళారంగం వారు కూడా సంతోషకరమైన సమాచారం అందుకుంటారు. సాంకేతిక రంగం వారు తమలో దాగి ఉన్న నైపుణ్యతను చాటుకుంటారు. మరింత నైపుణ్యతను పెంచుకునే ప్రయత్నంలో ఈ వారం నిమగ్నమవుతారు అని చెప్పవచ్చు. ఇక ఈ రాశి వారికి చెప్పదగిన సూచన ఏంటంటే ప్రయాణాల్లో కాస్త అప్రమత్తంగా వ్యవహరించడం చాలా మంచిది. ఎవరిని కూడా అతిగా నమ్మకండి అని కూడా వీరికి చక్కటి సూచనలా చెప్పవచ్చు. ఇక మీన రాశి వారు పాటించాల్సిన పరిహార విషయానికి వస్తే ప్రతినిత్యం కూడా శ్రీ రాఘవేంద్ర స్వామి వారి యొక్క ఆరాధనతో పాటుగా లక్ష్మీ అమ్మవారి యొక్క ఆరాధన చేస్తూ ముందుకు సాగడం ఈ వారం అంతా కూడా వీరికి మంచిది అని చెప్పవచ్చు. విన్నారుగా సౌరమాన రీత్యా ద్వాదశ రాశుల వారికి ఈ వారం అంతా కూడా ఏ విధంగా ఉంది, ఎటువంటి విషయాలు మీరు జాగ్రత్త వహించాలి అన్న అంశాలు ఇదండి ఇవాళ కార్యక్రమం. మరొక కార్యక్రమం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.